కార్మిక వర్గం ప్రాణత్యాగాలు అర్పించి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్స్ తీసుకువచ్చిన మోడీ ప్రభుత్వానికి కార్మిక వర్గం తగిన గుణపాఠం చెబుతుందని సిఐటియు ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా స్థానిక కలపర్రు టోల్గేట్ వద్ద కలపర్రు టోల్గేట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు పతాకాన్ని యూనియన్ అధ్యక్షులు బోయపాటి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మేడే సభలో ప్రసాద్ ప్రసంగిస్తూ స్వాతంత్ర్యానికి పూర్వమే బ్రిటిష్ వాళ్లతో పోరాడి కార్మిక చట్టాలు సాధించుకున్న చరిత్ర భారతదేశ కార్మిక వర్గానికి ఉందని ఆయన తెలిపారు. అనేక సంవత్సరాలు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసే హక్కు మోడీ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. తక్షణమే 4 లేబర్ కోడ్లు ఉపసంహరించుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చాక కార్మిక చట్టాలన్నీ నిర్వీర్యం చేస్తోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవడంతో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి యూనియన్ నాయకులు టి పండుబాబు, పవన్, జగదీష్, నరేంద్ర, వెంకటేష్, రాంప్రసాద్ తదితరులు నాయకత్వం వహించారు. అమలు చేయాలి 8 గంటల పనిదినాన్ని, అమలు చేయాలి 8 గంటల పనిదినాన్ని, అమలు చేయాలి 8 గంటల పనిదినాన్ని. ఇవ్వాలి కార్మికులందరికీ కనీస వేతనాలు, ఇవ్వాలి కార్మికులందరికీ కనీస వేతనాలు, ఇవ్వాలి కార్మికులందరికీ కనీస వేతనాలు. వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే. ఇవ్వాలి కార్మికులందరికీ కనీస వేతనాలు, కార్మికులందరికీ కనీస వేతనాలు. అమలు చేయాలి 8 గంటల పనిదినాన్ని, అమలు చేయాలి 8 గంటల పనిదినాన్ని, అమలు చేయాలి 8 గంటల పనిదినాన్ని. వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. ఇవ్వాలి కార్మికులందరికీ కనీస వేతనాలు, కార్మికులందరికీ కనీస వేతనాలు, కార్మికులందరికీ కనీస వేతనాలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గానికి అందరికీ కూడా 140వ మేడే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం సిఐటియు తరఫున. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా కార్మికులంతా కూడా ఉత్సాహంగా ఈ యొక్క మేడే దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి గత కొంతకాలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గంపై విపరీతమైనటువంటి దాడులు చేస్తూ కనీస వేతనాలు అమలు చేయడంలో కానీ, కార్మిక చట్టాలు అమలు చేయడంలో కానీ, యాజమాన్యాల్ని ఉసుగొల్పి మనందరి యొక్క దైనందిన జీవితాన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు నెట్టడంలో కానీ చాలా విపరీతమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం కార్మిక వర్గంగా, సిఐటియుగా. ఎందుకంటే 44 కార్మిక చట్టాలు కార్మికులకు ఎంతో కొంత ఉపయోగపడేటువంటి చట్టాల స్థానంలో కేవలం యజమానులకి బానిసలుగా మార్చేలాగా మన అందరినీ కూడా 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. దీన్ని అందరినీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అలాగే విపరీతమైనటువంటి ధరల పెరుగుదల, దానికి తగ్గట్టుగా కనీస వేతనాలు అమలు చేయడంలో కానీ అన్ని రకాలైనటువంటి విషయాల్లో ఈ ప్రభుత్వాలు కార్మిక వర్గంపై విపరీతమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాయి. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ మేడే సందర్భంగా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాల యొక్క వైఖరి మార్చుకోకపోతే, యాజమాన్యాల యొక్క వైఖరి మార్చుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తామని చెప్పేసి మాకు కావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో, మాకు ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సాధించుకునే క్రమంలో కార్మిక వర్గం ఎప్పుడూ కూడా ముందుకే వెళ్తుంది తప్ప వెనక్కి వెళ్ళదు. ఈ సందర్భంగా వాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఈరోజు కలపర్రు టోల్గేట్ వద్ద సిఐటియు పతాకాన్ని ఆవిష్కరించాం. కలపర్రు టోల్గేట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఈ మేడే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి ప్రపంచంలోనే కార్మికులందరూ పోరాడి సాధించుకున్నటువంటిది మేడే. 140 సంవత్సరాల క్రితమే చికాగో నగరంలో కార్మికులు ప్రాణ త్యాగాల ద్వారా 8 గంటల పనిదినాన్ని సాధించుకున్నారు. మరి ఈ రోజున దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులకు ఉన్నటువంటి చట్టాలన్నీ రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ని తీసుకొచ్చింది. అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ అంబానీలు, అదానీల కోసం పాలన చేస్తుంది తప్ప శ్రమ సింధించి సంపద సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గం కోసం మాత్రం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేయట్లా. ఉదాహరణకి టోల్గేట్లో పనిచేసేటువంటి వర్కర్లు చూస్తే కనీస వేతనాలు లేకుండా పనిచేస్తూ ఉన్నారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా నిర్వహిస్తున్నటువంటి టోల్గేట్లో పనిచేసేటువంటి కార్మికులు కోట్ల రూపాయల ఆదాయాన్ని వాళ్ళ ప్రభుత్వానికి తీసుకొస్తా ఉన్నారు. మరి కోట్ల రూపాయల ఆదాయం తీసుకొచ్చేటువంటి కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం.
అంతేకాదు వీళ్ళందరికీ అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా, కాంట్రాక్ట్ ఏజెన్సీల ద్వారా వేతనాలు చెల్లించడం కాదు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాని నేరుగా కార్మికులు గుర్తించాలి, నేరుగా వేతనాలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ దేశంలో ఈ రోజున లక్షలాది ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఏటా 1 కోటి ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు. 12 సంవత్సరాలు అయిందని అధికారంలోకి వచ్చి 12 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, కానీ ఎందుకు ఇచ్చాడు ఉద్యోగాలు? ఈ రోజున ఏ డిపార్ట్మెంట్ చూసినా లక్షల ఖాళీలు ఉన్నాయి. మరి నిరుద్యోగం యువత ఈ దేశంలో పెరిగిపోతా ఉన్నారు రోజు రోజుకి. మరి ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ప్రభుత్వ రంగ సంస్థలు ఒకవైపు ప్రైవేట్ పరం చేస్తూ కార్పొరేట్లకు అప్పచెప్తూ ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు. మేము ఒకటే చెప్తాను, సిఐటి తరఫున ఈ మేడే స్ఫూర్తితో కార్మిక వర్గం మీద పడుతున్న భారాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి కర్తవ్యాన్ని ఈ మేడే సందర్భంగా కార్మిక వర్గానికి మేము ఇవ్వడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఈ మేడే స్ఫూర్తితో మరిన్ని పోరాటాలని, ఉద్యమాలని చేపడతామని చెప్పి తెలియజేస్తాం.